కాబట్టి కాంగ్రెస్ గత ప్రభుత్వం అన్ని డైవర్ట్ చేసింది, నిధులన్నీ మోసపోయినాం. ఈసారి గ్రామ పంచాయతీలో నిజాయితీగా నిబద్ధతతో ఇవాళ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే నిధులు ఇచ్చే ప్రభుత్వానికి ఓటేయాలి మేము. కాబట్టి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ ప్రభుత్వం అప్పులు తెస్తున్నది. కాబట్టి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గ్రామాలకు నిధులు ఇస్తున్నది. కాబట్టి ఆ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులను గెలిపిస్తేనే నిధులకు సార్థకత ఉంటుంది, మనకు న్యాయం జరుగుతుంది, నిధులు డైవర్ట్ కావు, అభివృద్ధి జరుగుతుంది, తూచా తప్పకుండా అభివృద్ధి జరుగుతుంది, లబ్ధిదారులకు న్యాయం జరుగుతుందని చెప్పి ఒక విశ్వాసం, నమ్మకంతో ఇవాళ ప్రజలు ఉన్నారు. కాబట్టి మొన్న 8 పార్లమెంటు స్థానాల్లో ఇలా భారతీయ జనతా పార్టీని ప్రజలు గెలిపించారు. ఇది కేవలం నరేంద్ర మోడీ గారు చూసి ఓట్లేసారు, కేంద్రం నిధులు ఇస్తుంది మాకు అని చెప్పి చూసి ఓట్లేసారు. కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి, ఇక బీఆర్ఎస్ పార్టీనా ప్రజలు పట్టించుకోలేరు. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి నాకు ఘర్కా నాకు ఘాట్కా, పైన 2-3 లీడర్లు కనబడుతున్నారు టీవీల పేపర్, అలా కింద క్యాడర్ లేదు, కొట్లాడే కెపాసిటీ లేదు పార్టీకి. కాబట్టి మొత్తం కూడా మార్పు జరగాలి. కాబట్టి 80% స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలా భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మా పార్టీ కూడా దానికి సమాయత్తం ఉన్నది. కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో 80%లో ఎప్పుడు ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ భారీ సీట్లను గెలుచుకోవడానికి సిద్ధంగా ఉంది. పరిమితమైంది. మరి ఇచ్చిన మాట జవదాటరు వాళ్ళు, ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. ఇప్పుడు సిగ్గుండాలి అనడానికని సిగ్గుండాలి అన్నోరా అమ్మోరా అంటే మీ అయ్యాను ఫామ్ హౌస్ వండబెట్టడానిక ఓట్లేసింది మీకు? ఎందుకు తీసుకోవాలి? ప్రతిపక్ష నేతగా హోదా ఎందుకు తీసుకోవాలి? జీతం ఎందుకు తీసుకోవాలి? ఫామ్ హౌస్ వండడానికి నీకు ఓట్లేసి గెలిపించి ప్రజలు. నీకు ప్రతిపక్ష హోదా, నీకు ప్రతిపక్ష నాయకుడిగా నీకు గుర్తింపు వచ్చినప్పుడు, అరే మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో ఆయన ప్రధానమంత్రి నేతృత్వంలో ఈయన మంత్రిగా పనిచేసాడు. ఇంకా పెద్ద మనిషి చనిపోతే కూడా కనీసం సంతాపదలు మూర్ఖుడి కేసీఆర్, విశ్వాసఘాతకుడు కేసీఆర్ అంటే విశ్వాసఘాతకుడు. నువ్వు ఫామ్ హౌస్ పడడానికా? ఇక్కడ ప్రజల కష్టాల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు నువ్వు స్పందించకుంటే, నువ్వు మాట్లాడకుంటే నువ్వే ప్రతిపక్ష నేతవు, నువ్వు ఏ విధంగా ప్రజాప్రతినిధి అవుతావు? జ్యోతిరావు పూలే వర్ధంతికి రావు, జయంతికి రావు, అంబేద్కర్ గారి జయంతి వర్ధంతికి రావు. ఇక పివి నరసింహరావు గారి జయంతి వర్ధంతి ఎప్పుడు వస్తారంటే ఎన్నికలు ఉంటే వస్తాడు, లేకుంటాడు. వాళ్ళు ఎందుకు మరి ఇయ్యరాదు? మీ కుటుంబానికే ఇచ్చుకోవాలనుకుంటే ఆ ప్రతిపక్ష హోదాగా హరీష్ రావుకి ఇయ్యరాదు? నీ కుటుంబానికి ఇచ్చుకోవాలనుకుంటే ఇచ్చారాదు? ఓ బీసీకి ఎలాంటి గమల కమలాకర్ శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, ఒక రెడ్డికి ఉన్నారు, చాలామంది ఉన్నారు, బట్టే పేరు చెప్తున్నాడు మీకు. ఓ రెడ్డికి అనగా ప్రశాంత్ రెడ్డి ఉన్నాడు, ఇంకోన్నారు ఆయన జగదీశ్వర రెడ్డి గారు. అన్ని సంఖ్యలు పెట్టుకొని కింద పెట్టుకొని పట్ట అయిపోయాయి. ఎవరు రాదుగా పదవులు అన్నీ నీకే కావాలి, కానీ ఫామ్ హౌస్ అంటాడు. నీ ఫామ్ హౌస్ పడ్డాక ప్రజలు కష్టాల్లో ఆపదలు ఉన్నప్పుడు బయటకి రాని వ్యక్తి ఇక్కడ పెద్ద గాంధీ మాత్రం ఆయన ఏమన్నా ఎలక్షన్స్ రాగానే ఒకప్పుడు నడిచింది, కొన్ని రోజులు యాసతోని భాషతోని ఆ పిట్టకతో ఒకప్పుడు నడిచింది. ఇంకా గది నడుచుకుంటే రాచరిక పాలన అనేది వీలేదన్నా, రాచరిక కుటుంబం అనేది వీలేదన్నా. అంటే మీరు రాగానే మీరు ఎప్పుడు వస్తే ఫామ్ హౌస్కి తాగి బయట రాగానే చెవుపగానే ప్రజలు మీకు ఓట్లు వేయాలి. ఇది ఆ పాలసీ మీది. అటువంటి ఆలోచన ప్రజల లోపల లేదు. కేసీఆర్ ఎప్పుడు వస్తే అప్పుడు ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా లేరు. నీ రాచరిక కుటుంబ పాలన ఇక రాదు, అది మర్చిపోండి.